లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఇల్లు, భూమి, గుప్త నిధులు చూడబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేక వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. 8855533632. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి వారి జాతకులు, ఇన్ని రోజులు తెలియని కొన్ని నిజాలు ఈ రోజున తెలియబోతున్నాయి. మే మాసంలో 30వ తేదీన ఈ యొక్క నిజాల పరంపర విని ఆశ్చర్యపోతారు. గుండె చేతిలోకొచ్చేస్తుంది. అంతటి సంఘటనలు ఈ రోజున జరగబోతున్నాయి. వాస్తవిక నిజాల గురించి ఈ రోజున వాస్తవ పరిస్థితుల్లో తెలుసుకుంటారు. ఏం జరగబోతుంది తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున అన్ని పనులు వేగవంతం కాబోతున్నాయి. ముఖ్యంగా కోర్టుపరమైన అంశాల్లో అనుకూలత ఉండబోతుంది. ఆకస్మిక ప్రయాణాల అవకాశాలు రావచ్చు. లాభాన్ని భవిష్యత్తులో కలగచేస్తాయి. ప్రేమించిన వ్యక్తులను తప్పకుండా కలుస్తారు. విద్యార్థులు ముందంజలో ఉండబోతున్నారు. నిశ్చింతంగా ఉండండి. ముఖ్యంగా మాటకు విలువ పెరుగుతుంది. పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. చేస్తున్న ఏ పని అయినా సరే శక్తికి మించి చేస్తారు. తత్ఫలితమే విజయము. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతుకుతారు. వ్యసనాలకు, దురలవాట్లకు దూరంగా జరిగిపోండి. ఇది మీకు, మీ ఇంటికి ఒక శుభవార్త. క్రమశిక్షణ అలవాటు చేసుకోబోతున్నారు. దాంతో మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. కులాసా కబుర్లు చెప్పడం, సమయాన్ని కాలక్షేపం చేయడం లాంటివి ఈ రోజున అస్సలు ఉండవు. విదేశీ ప్రయాణాల్లో అనుకూలత ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఇల్లు, పొలాలు అన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. క్రయ విక్రయాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ పనులు వేగవంతం కాబోతున్నాయి. మీరు చేసే ఏ పని అయినా సరే దానిలో విజయం పొందుకుంటారు. మీ యొక్క కోరికలన్నీ నెరవేరబోతున్నాయండి. ఈ రోజున మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎందుకంటే బద్ధకాన్ని, లేజీనెస్ ని వదిలేస్తారు కాబట్టి. మీ యొక్క ప్రేమ వ్యవహారాలు నెరవేరుతాయి. ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. తెలివిగా మాట్లాడడం, సమయస్ఫూర్తిగా మాట్లాడడం కారణంగా ప్రతి వ్యక్తితో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మీ యొక్క ఆదాయాన్ని కూడా మీరు పెంచుకుంటారు. దాని ద్వారా ఆనందంగా ఉంటారు. దీంతో పాటుగా కుటుంబంలో ఉండే వివాదాలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇక విద్యార్థులకు చదువులో కొత్త ఆలోచనలు వస్తాయి. నూతన పుస్తకాలు చదవడము, నాలెడ్జ్ పెంచుకోవడం ఈ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఈ రోజున బుద్ధి బలంతో మీరు తప్పకుండా విజయం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీ ప్రతిభ చాటుకుంటారు. వ్యాపార నిర్ణయాల్లో తగిన జాగ్రత్తలు మీకు అవసరము. ప్రతి ఒక్కరితో కూడా సున్నితంగా సంభాషించాలి. గత అనుభవాల నుంచి వీరు తప్పక ఈ రోజున గుణపాఠాలు నేర్చుకుని వీరి జీవితంలో సక్సెస్ ని చూడబోతున్నారు. అలాగే ఆధ్యాత్మిక సాధన, భగవన్నామస్మరణ చాలా అవసరం మీకు. ఉద్యోగాల్లో సంతృప్తిదాయకమైన ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు. మనోబలం మిమ్మల్ని ఉన్నతంగా నిలబెడుతుంది. సున్నిత విషయాల్లో చాలా జాగ్రత్తగా స్పందించండి. క్షణిక ఆవేశం అస్సలు కూడా మీకు మంచిది కాదండి. కొన్ని రకాల శక్తులు మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఏదైనా మార్గాన్ని వెతకొచ్చు. వారు శత్రువులు కావచ్చు, మిత్రులు అనుకుంటున్న శత్రువులు కూడా కావచ్చు. కానీ జాగ్రత్త, అన్నింటిలో విజయాన్ని అందుకునే వరకు కూడా జాగ్రత్తగా ఉండండి. నిత్యము శివనామస్మరణ చేయడం ఈ రాశి జాతకులకు ఎంతగానో మేలు చేస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.